welcome to WebTech Nandra. Today video is about data mining Swayam NP3L week 3 answers. So here first question, decision tree is an algorithm for classification. So first question answer is A. సో ఇక్కడ చూస్తే ఎందుకు క్లాసిఫికేషన్ అని నేను ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లీఫ్ నోట్స్ డిసిజన్ ట్రీ correspond ఫర్ క్లాసెస్. సెకండ్ ఆన్సర్ క్లాస్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ నాన్ లీఫ్. సో దీని ఆన్సర్ వచ్చేసి యాట్రిబ్యూట్స్. సపోజ్ ఎందుకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ క్లాస్ అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకని క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ category is used to decide the which attributes entropy. సో ఎందుకు సెకండ్ క్వశ్చన్ క్లియర్గా ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఎందుకు సి అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూసుకోవచ్చు. కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, ఎందుకు ఫిఫ్త్ క్వశ్చన్ ద ఇంటర్నల్ నోడ్ బ్రాంచ్ కనెక్టెడ్ ఏ అండ్ అండ్ ఏ బ్రాంచ్ ఆర్. సో సి ఇస్ ద కరెక్ట్. ఎందుకు ఫిఫ్త్ క్వశ్చన్ సి కరెక్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ పర్సూరింగ్ డిసిజన్ ట్రీ బి. బి ఎందుకనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూపిస్తాను. సో సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సమ్ ఒక డేటా ఇచ్చారు, ఆ డేటా బట్టి మన ఆన్సర్ కనుక్కోవాలి. సో దాని ఆన్సర్ వచ్చేసి అది. ఎయిత్ క్వశ్చన్ బి, నైన్త్ క్వశ్చన్ సి, నైన్త్ క్వశ్చన్ కూడా బి. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ ఎందుకు సారీ ఇక్కడ ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ లో బి ఎందుకని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సెవెంత్ క్వశ్చన్ అందుకు A1 కరెక్ట్ అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్ కూడా బి అనేది ఎందుకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నైన్త్ క్వశ్చన్ కూడా బి ఆన్సర్, ఎందుకు బి ఆన్సర్ అని క్లియర్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనం బి పెట్టాం. కమింగ్ టు ద 10th క్వశ్చన్, ఇక మళ్ళీ అగైన్ డేటా ఇచ్చారు, ఈ డేటా కనుక్కొని మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఇచ్చేసి దిస్ ఇస్ దీస్ యూజర్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. సో కంప్లీట్ అయ్యాక సబ్మిట్ నొక్కండి. సో ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి, ఆన్సర్ సి కరెక్ట్. 11th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సి. ఎందుకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి అన్నిటికీ క్లియర్ గా సింపుల్ స్టెప్ లో ఇచ్చాను. సో దిస్ ఈస్ 100% కరెక్ట్ ఆన్సర్స్. సో అగైన్ స్క్రోల్ డౌన్ చేస్తున్నా చూడండి. చూడండి సబ్మిట్ అయిపోయాక క్లారిటీగా సబ్మిట్ నొక్కండి, ఆన్సర్స్ అన్ని సబ్మిట్ అవుతుంది. అర్థమైందా గైస్? సబ్మిట్ అయ్యాక సబ్మిట్ నొక్కండి, ఆన్సర్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంది రీచ్ అవుతుంది గైస్. మీ సపోర్ట్ వల్ల చాలా యూజ్ఫుల్ అవుతుంది గైస్. ప్లీజ్ మర్చిపోకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది రీచ్ అవుతుంది గైస్. ప్లీజ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో వీక్ 4 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్.